మళ్ళీ గన్ శ్రీనివాస్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? మన భీమవరం ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాలు చేస్తున్నటువంటి గంధి శ్రీనివాస్ గారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన అన్ని పర్యాయాలు కూడా మరి ప్రజల యొక్క సౌకర్యాలు భీమవరం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఏ విధంగా చేయాలనేది ఆయన కరతలామలకంగా అన్ని విషయాలు కూడా కూలంకషంగా తెలుసున్న వ్యక్తి. ఈ వ్యక్తి దీనికి నేను ఇంతలాగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఈ భీమవరం పట్టణం ఒకప్పుడు మామూలు థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ నుంచి ఈ రోజున గ్రేటర్ మున్సిపాలిటీగా తయారవుతుంది, స్మార్ట్ టౌన్గా తయారవుతుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 7-8 గ్రామాలు కూడా కలుపుకుని గ్రేటర్ సిటీగా కూడా తయారవుతుంది. ఈ పరిస్థితిలో నీటి ఎద్దడి వస్తుందని గ్రహించి ఆయన మరి భీమవరంలో 126 ఎకరాలు ఒకేసారి ఎక్వైర్ చేసి భవిష్యత్తుకు కూడా ఉపయోగపడాలని అందులో 60 చేయటం జరిగింది. 60 ఎకరాలలో మరి ప్రస్తుతం చెరువుని బ్రహ్మాండంగా 6 కోట్ల రూపాయలతోటి మరి దాన్ని లోతు కూడా తవ్వి ఈ రోజుని ఈ భీమవరం టౌన్లో మరి నీటి కొరత అనే సమస్య రాకుండా చేసినటువంటి వ్యక్తి, బ్రాడ్ మైండ్ కలిగి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదని సౌకర్యాలు చేసే దాంట్లో ఈ నీటి వసతి ఒకటి. అదే విధంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి మరి అన్ని గ్రామాల్లో కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అన్నీ కూడా అమలు జరిగేటట్టు మరి శాశ్వతంగా మరి ప్రజలకి అందుబాటులో సెక్రటరేట్లని నిర్మించటం, అందులో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం, క్లినిక్లు పెట్టడం, తర్వాత వైద్య సదుపాయాలు క్లినిక్లు పెట్టడం, ఈ విధంగా అన్ని మొత్తం మన రాజధానిలోకి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన గ్రామంలోనే రాజధాని ఏర్పాటు చేయటం జరిగింది గవర్నమెంట్. దాని నుండి అన్ని పథకాలు ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తున్నారు. పథకాలన్నీ కూడా మా గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు గ్రామాల్లోని, అదేవిధంగా భీమవరం పట్టణంలో ఉన్నటువంటి మరి అన్ని వార్డుల్లో కూడా వీటిలన్నిట్లు కూడా గడపకి ప్రోగ్రాంలో కనుక్కుంటూ మరి గడపకి కూడా సచివాలయ సిబ్బందితోటి అన్ని అందుతున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఎవరికి లోటు లేదు. కొన్ని ప్రతిపక్షాలు అది లేదు ఇది లేదు అనొచ్చు. వారు ఉన్నప్పుడు ఏం జరిగిందో అనే ప్రశ్న వేస్తే దాని సమాధానం వారు చెప్పగలిగితే నేను కూడా ఒప్పుకుంటాను. కానీ లోటుపాట్లు అనేవి ఉంటాయి, చిన్న పొరపాట్లు కూడా ఉంటాయి. ఈ భీమవరం టౌన్లో రోడ్లు లేవు అని ఇవ్వరు. ఈ రోజుని ఏ రోడ్లు తలపించే రోడ్లు వేయటం జరిగింది. అన్ని రోడ్లు కూడా సమస్త రోడ్లు కూడా మరి ఉన్నాయి. మరి మా గ్రంథి శ్రీనివాస్ గారు చేసేటువంటి ఈ మా యొక్క భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సాటిస్ఫాక్షన్ గానే ఉంది. ఎక్కడ అసంతృప్తి లేదు. ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుచేత అంటున్నానంటే, ఇప్పుడు యనమదూరు రోడ్డు, యనమదూరు కాలువకి మరి 3-4 బ్రిడ్జీలు కడుతున్నారు. అవన్నీ కూడా కంప్లీట్ స్టేజ్కి వస్తున్నాయి. అప్రోచ్ రోడ్లు కూడా మన గ్రంథి శ్రీనివాస్ గారు ప్రయత్నం చేస్తున్నారు, అవుతాయి. డంపింగ్ యార్డ్ లేదు అని అన్నారు. డంపింగ్ యార్డ్ కూడా మరి స్థల సేకరణ చేసి పేపర్లోని అందరికీ కూడా తెలియపరచడం జరిగింది. ఈ రోజున ఆ ప్రాబ్లం కూడా లేదు ఈ వ్యవహారానికి. మరి కరెంటు చూస్తే ఎప్పుడు నిత్యం మరి ఏ రోజుని కూడా ఆఫ్ లేకుండా ఓన్లీ చేంజ్ ఓవర్లు వేసేటప్పుడు మాత్రమే కరెంటు ఇబ్బంది మార్చుకుని వాళ్ళు ఆపడం జరుగుతుంది తప్ప మిగిలిన అన్ని గంటలు కూడా బ్రహ్మాండంగా వస్తుంది. అదేవిధంగా మరి రైతులు కూడా మరి ఏ విధమైనటువంటి లోపం లేకుండా కూడా ఉన్నారు. ఈ టౌన్లో ఉన్నటువంటి మరి అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు అన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. ఏ విధమైన లోటుపాట్లు లేవు. గవర్నమెంట్ వారి లబ్ధి అన్ని వార్డులో ఉన్న పేదలందరికీ కూడా అందుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ ఫలాలు, ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మరి ఇక్కడ లోకల్గా మన గ్రంథి డేరింగ్ స్టెప్ తీసుకున్నటువంటి యంగ్ టైగర్ మన ఆ పార్టీకి కానీ
పనులు చేయించడంలో కానీ, సమస్యల్ని పరిష్కరించడంలో కానీ ఆరితేరినటువంటి మన గ్రంథి శ్రీనివాస్ గారిని అఖండమైనటువంటి మెజారిటీ తోటి రేపు 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు సంబంధించిన ఈ ఎమ్మెల్యేగా రెండో రెండో నెంబర్లో ఉన్నటువంటి ఫ్యాన్ గుర్తుకి గంధి శ్రీనివాస్ గారికి, అదే విధంగా మరి మంచి పరిపాలన, పేదలందరికీ కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా పట్టికల సమర్థత ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి, ఈ ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి అత్యధిక మెజారిటీ తోటి గెలిపిస్తారని భీమవరం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను.